కర్నూలు జిల్లా అల్లుగుండులో ఓ ఉపాధ్యాయుడి కిడ్నాప్ సంచలనాన్ని రేపుతోంది. పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఉన్న మునీర్ అహ్మద్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి మునీర్ అహ్మద్ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులే ఈ కిడ్నాప్ చేశారని ఆరోపించారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావటం ఇది మూడోసారి అన్నారు. ఘటనపై ఆయన భార్య వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఉన్న స్థలం ఇవ్వాలని సిఐ నుంచి డీఐజీ స్థాయి అధికారి వరకు తనను వేధిస్తున్నారని కర్నూలు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ తెలిపారు. తాను వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నానన్నారు. నిన్న ఉదయం తాను పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఉండగా తన నలుగురు వ్యక్తులు వచ్చి సిఐ పిలుస్తున్నారంటూ బలవంతంగా తీసుకువెళ్లారని తెలిపారు. పలు చోట్ల తిప్పి చివరకు రాత్రి 11 గంటలకు విడిచిపెట్టారన్నారు. తన కుమార్తె కోసం దాచి ఉంచిన స్థలాన్ని కొందరు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, వారి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు మునీర్ అహ్మద్. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి అందిస్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత 7వ తరగతి క్లాస్లో నేను పాఠం చెప్తుండగా ఇద్దరు వచ్చి నా దగ్గరికి, సార్ మీకు సిఐ పిలుస్తున్నారు, ఒక్కసారి చూసి వెళ్తారంట అని అన్నారు సార్. అంటే నేను మా హెడ్ మాస్టర్ సార్తో పర్మిషన్ తీసుకొని వస్తాను అని మెట్లు దిగుతుంటే వాళ్ళు నన్ను ఫోర్స్గా సిఎస్ఆర్ దగ్గరికి తీసుకుపోయినారు. ఆ సిఎస్ఆర్ అని పేరు అని కూడా తెలియదు. మీరు ఎవరు సార్ అని కూడా అడిగినా నేను, ఆయన ఏం చెప్పలేదు. డైరెక్ట్గా నాకు బయటికి వెళ్తేనే 2 నిమిషాలు కార్లో కూర్చోండి, 2 నిమిషాలు కంటే నేను అక్కడికి రీసెర్చ్ చేస్తున్నాను. మీరు ఎవరు సార్, ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు, ఒక మాట మా హెచ్ఎం సార్కి చెప్తాను, నేను ఆల్రెడీ నేను డ్యూటీలో ఉన్నాను, బయోమెట్రిక్ వేసినాను అని చెప్పాను. చెప్తే అదంతా ఏం లేదు, మీతో పని ఉంది, మీకు ఇంట్రాగేషన్ చేయాలా అని ఫోర్స్లీ బలవంతంగా లోపలికి కార్లకి వేసుకొని పోయినారు. వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అని అడిగాను. అక్కడికి అడిగాను, ఏమన్నా చంపేస్తారా సార్ అని అడిగాను నేను. మీకెందుకు చంపుతామండి, మళ్ళీ ఎందుకు సార్ ఇంత ఫోర్స్గా తీసుకుపోతున్నారు అంటే, లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలా, మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి అంటే, ఏం అలిగేషన్స్ వచ్చినాయి సార్ ఒకసారి చూపెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను, నేను చెప్తాను సార్ అని వాళ్ళు వినలేదు. వినకుండా ఫస్ట్ ఏమో వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు నాతో. తర్వాత రోడ్డు పైనకి వచ్చి కొంత దూరం పోతే, సార్ ఇట్లా కాదు కదా వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది, ఇటు లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు అని అన్నారు. అని వాళ్ళు వాళ్ళ పేర్లైతే నాకేం చెప్పలేదు. తర్వాత నా గురించి మీరెవరు, ఎక్కడ ఉంటారు, మీ పిల్లల ఎక్కడెక్కడ అని మొత్తం నా బయోడేటా అంతా అడిగినారు. అడిగిన తర్వాత ఇంకా గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నారు. సార్ నన్ను ఏమన్నా చంపేస్తారా సార్, మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు అని అన్నారు. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి దిన్నదేవరపాడుకు టర్న్ చేస్తుంటే నేను రెసిస్ట్ చేశాను. ఎందుకు సార్ ఇక్కడ వెళ్తున్నారు, మీరు ఇక్కడ కదా డిఐజీ ఆఫీసు బి క్యాంప్లో కదా, అక్కడ లేదు మేము చెప్పినట్లు నువ్వు వినాలా, అంతే కూర్చో అని అన్నారు. నేను సరే అని అట్లే కూర్చున్నాను. రస్తాలో నుంచి తీసుకుని నేను అక్కడికి అడిగాను, ఏం సార్ మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేసేస్తారా సార్, నన్ను ఇక్కడ తీసుకుపోతున్నారు నేను అని నాకు భయమే వేసింది. అంటే వాళ్ళు లేదు నీకు నువ్వు రా అని తీసుకెళ్ళి అక్కడ పీటీ అదే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ అంటే అది, నేను ఫస్ట్ టైం పోయినాను. అక్కడ తీసుకుపోయి అక్కడ బ్యారక్ ఉంటే దాంట్లో వేసేశారు. కర్నూలు జిల్లా అల్లుగుండులో ఓ ఉపాధ్యాయుడి కిడ్నాప్ సంచలనంగా మారింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఉన్న మునీర్ అహ్మద్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుండి మునీర్ అహ్మద్ ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులే ఈ కిడ్నాప్ చేశారని ఆరోపించారు. తన పేరు మీద ఉన్న స్థలం ఇవ్వాలని సిఐ నుంచి డీఐజీ స్థాయి వరకు అందరూ తనను వేధిస్తున్నారని కర్నూలు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ ఆరోపిస్తున్నారు. తాను వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నానన్నారు. నిన్న ఉదయం తాను పాఠశాలలో విధులు నిర్వహిస్తూ ఉండగా తనను 4 వ్యక్తులు వచ్చి సిఐ పిలుస్తున్నారంటూ బలవంతంగా తీసుకువెళ్లారని తెలిపారు. పలు చోట్ల తిప్పి చివరకు రాత్రి 11 గంటలకు విడిచిపెట్టారన్నారు. తన కుమార్తె కోసం దాచి ఉంచిన స్థలాన్ని కొందరు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, వారి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు మునీర్ అహ్మద్.